అటు రజతం సాధించిన సుశీల్ కుమార్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 66 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో పతకాన్ని కైవసం చేసుకున్న ఈ యువ తేజానికి రాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అభినందనలు తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రి హుడా 1.5 కోటి, ఢిల్లీ ప్రభుత్వం ₹1 కోటి నజరానా ప్రకటించాయి. 2 వరుస ఒలింపిక్స్లలో కాంస్యం, రజత పతకాలతో భారతదేశ కీర్తిని ఇనుమడింపు చేసిన రెజ్లర్ సుశీల్ కుమార్ ను నేతలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. 66 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో వెండి పతకం సాధించిన సుశీల్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. అతడి విజయానికి దేశం గర్విస్తోందన్నారు. అంకిత భావం, ప్రతిభ, మానసిక స్థైర్యంతో పతకం సొంతం చేసుకున్నాడని ప్రధాని కొనియాడారు. సుశీల్ కు లోక్సభ స్పీకర్ మీరా కుమార్ అభినందనలు తెలిపారు. సుశీల్ కుమార్ కు పలువురు ముఖ్యమంత్రులు శుభాకాంక్షలతో పాటు భారీ నగదు నజరానా ప్రకటించారు. హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా 1.5 కోటి నగదుతో పాటు సోనేపట్ లో రెజ్లింగ్ అకాడమీ స్థాపనకు స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం ₹1 కోటి, రైల్వే శాఖ మంత్రి ముకుల్ రాయ్ 75 లక్షల పారితోషికం ప్రకటించారు. This kind of achievement is possible only extremely hard work, sincerity and determination and dedication, and in the near future we will get more and more results from the Sushil Kumar. అటు రజత పతకం సాధించిన సుశీల్ కుమార్ ఇంటి వద్ద సందడి నెలకొంది. ప్రముఖులు, అభిమానులు తరలివచ్చి శుభాభినందనలు తెలిపారు. దిగ్గజ భారత అథ్లెట్ మిల్కా సింగ్ సుశీల్ కుమార్ పతకం సాధించిన వెంటనే ఆనంద బాష్పాలతో భావోద్వేగానికి గురయ్యారు. గాయం వేధిస్తున్న ఫైనల్లో సుశీల్ తీవ్రంగా శ్రమించాడని సైనా నెహ్వాల్ ప్రశంసించింది.